డబ్బున్న వాళ్ళు జాతకాలను ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అందుకే రకరకాల కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. ఎక్కువ శాతం కొందరు డబ్బున్న వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం భారతదేశ కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమం ఓ రేంజ్ లో జరిగింది. ఇంతకీ ఏం జరిగిందంటే ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ కు గతంలోనే పెళ్లి నిశ్చయమైంది. ఇందులో భాగంగా అంబానీ కుటుంబం ముందస్తు పెళ్లి వేడుకలను ఘనంగా నిర్వహించింది. జూలై 12న వారిద్దరికీ పెళ్లి చేసుకోబోతున్నారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో వివాహ కృతువు జరగనుంది. 3 రోజుల పాటు ఈ వివాహ వేడుకలు జరుగుతాయి. జూలై 12న శుభ్ వివాహ్, 13న శుభ్ ఆశీర్వాద్, 14న మంగళోత్సవ్ పేరుతో వివాహ కృతువును నిర్వహించనున్నారు. ఈ ఏడాది మార్చి 1 నుంచి 3వ తేదీ వరకు జామ్నగర్ వేదికగా అనంత్ రాధిక ముందస్తు పెళ్లి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలను అనంత్ అంబానీ కుటుంబం అంతా ఘనంగా నిర్వహించింది. ప్రపంచ స్థాయి అతిరథ మహారథులకు అద్భుతమైన ఆతిథ్యం అందించింది. అయితే 3 రోజుల పాటు జరిగే పెళ్లికి అంతకు మించి అనేలా ముఖేష్ అంబానీ కుటుంబం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులకు ముఖేష్ అంబానీ ఆహ్వాన పత్రికలు పంపించారు. ఆహ్వాన పత్రికలు నా పూతో నా భవిష్యత్ అన్నట్లుగా ఉన్నాయి. సోషల్ మీడియాలో వివాహ పత్రికలు తెగ సందడి చేస్తున్నాయి. ఇకపోతే అనంత్ అంబానీ పెళ్లి కంటే ముందు ముఖేష్ అంబానీ కుటుంబం ఒక వినూత్న కార్యక్రమం చేపట్టింది. పలువురు పేద కుటుంబాలకు చెందిన జంటలకు సామూహిక పెళ్లిళ్లు జరిపించింది. రిలయన్స్ కార్పొరేటర్ పార్క్ లో ఈ వివాహ వేడుకలు జరిపించారు. ఈ కార్యక్రమానికి ముఖేష్ అంబానీ, నీతా అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్, కోడలు శ్లోక, అల్లుడు ఆనంద్, కుమార్తె ఈషా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్త జంటలకు ముఖేష్ అంబానీ భారీగా కానుకలందించారు. బంగారు మంగళసూత్రం, వధూవరులిద్దరికీ ఉంగరాలు, వెండి ముక్కు పుడక, మెట్టెలు, కాలుకు పట్టీలందించారు. పెళ్లి కుమార్తెకు శ్రీధనం పేరుతో 1.1 లక్షల చెక్కు అందించారు. ఏడాదికి సరిపడా నిత్యావసరాలు, గ్యాస్ స్టవ్, మిక్సీ, ఫ్యాన్, పరుపులు, దిండ్లు, గిన్నెలు అందించారు. వచ్చిన అతిథులందరికీ వారు కోరుకున్న విధంగా విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నూతన దంపతులు ముఖేష్, నీతా అంబానీ వద్ద ఆశీస్సులు అందుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే ఈ కార్యక్రమం వెనుక వేరే ఉద్దేశం ఉందని సోషల్ మీడియాలో మాటలు జోరుగా వినిపిస్తున్నాయి. అనంత్ జాతకంలో దోషం ఉంది, అందుకే పెళ్లిని ఇన్ని రోజులు వాయిదా వేశారు. వేడుకల పేరుతో హడావిడి చేశారు. చివరికి పెళ్లికి ముందు ఇలాంటి కార్యక్రమం చేపట్టారు. దీన్ని బట్టి చూస్తే ఏదో జరుగుతోంది. కాకపోతే ముఖేష్ అంబానీ కుటుంబం వేరే విధంగా డైవర్ట్ చేస్తోందని సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ కామెంట్స్ పట్ల మరికొంతమంది వేరే విధంగా రియాక్ట్ అవుతున్నారు. సహజ హితం కోసం ముఖేష్ అంబానీ కార్యక్రమాలు చేపడుతుంటే అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారని, అలాంటి వారిని పట్టించుకోవద్దని కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి కొడుకు పెళ్లి కంటే ముందు 50 మందికి వివాహాలు జరిపించి ముఖేష్ అంబానీ తన మంచి మనసును చాటుకున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.